వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 13 శనివారం త్రయోదశి తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. భరణి నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన జరుగుతుంది. మీకు ఎంతగానో ఆనందం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, కుటుంబ సౌఖ్యము అందుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీ పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ఆలోచనలు కూడా కలిసి వస్తాయి. గురువు సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం చేసుకోండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలు కానీ పసుపు వర్ణ పన్నులు కానీ గురువులకి దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున లాభంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశమంలో శని సంచారం ఉంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జనసహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతి జరగడానికి అవకాశం ఉంది. ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయంలో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టము, జన సహకారము, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున వ్యయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబపరమైన వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. మీకు రావాల్సిన ఆదాయం కూడా వస్తుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తండ్రి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి లాభాలు అందుకుంటారు.
షష్టమములో రాహు సంచరిస్తున్నాడు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు, నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, ఆదిత్య హృదయం చదువుకోండి, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి, నిరాడంబరంగా విజయాలు సాధిస్తారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. షష్టమములో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, ఆలోచనలు కలిసి వస్తాయి, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి లాభాలు వస్తాయి. సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమములో శుక్ర సంచారం ఉంది, ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, విందు వినోదాల్లో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది, అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు, ఆర్థికంగా బలపడతారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు, పెద్దల సహకారం బాగుంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారపరమైన విషయాలు లాభసాటిగా ముందు సాగుతాయి, ఆర్థికంగా కూడా బలపడతారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు, తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కుటుంబంలో కూడా మితిమీరినటువంటి ఖర్చులు చేసి ఇబ్బందులు పాలయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీ సూక్తం చదువుకోండి, ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున అష్టమములో శుక్ర సంచారం ఉంది, ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు ఆర్జిస్తారు. సప్తమంలో బుధ సంచారం ఉంది, జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, గట్టి పోటీని ఎదుర్కొంటారు, నూతన ఉద్యోగులుగానే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులుగానే అందుకుంటారు. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన కార్యక్రమాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. పంచమములో కుజ సంచారం ఉంది, ఆలోచనలు కలిసి రాదు, సంతానంతో మనస్పర్ధలు వస్తాయి, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు కూడా అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందులను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి సప్తమములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం బాగుంది, జీవిత భాగస్వామి సహకారం బాగుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమములో బుధ సంచారం ఉంది, వ్యాపారపరమైన విషయాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి లాభాలు వస్తాయి. పంచమములో రవి సంచారం ఉంది, ఆలోచనలు కలిసి రాదు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, ఆదిత్య హృదయం పారాయణం చేయండి, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వాహన సంబంధమైనటువంటి లాభాలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసు వచ్చే సంఘటనలు జరుగుతాయి, అతి సునాయాసంగా గట్టి పోటీని కూడా ఎదుర్కొని విజయం సాధిస్తారు. షష్టమములో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి, శనగలను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, నిరాడంబరంగానే మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు, ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు.
జన్మరాశిలో శని సంచారం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు ఈరోజు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.